మేషరాశి వారు ఈ వారం తాము అనుకున్న చేపట్టినటువంటి ఏవైతే పనులుంటాయో వాటిని వివిధ రూపాల్లో పద్ధతులను అవలంబిస్తూ పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు నిర్వహించాలన్న ఆలోచనలు కూడా ఈ వారం కలిసి రాబోతున్నాయి మేషరాశి వారికి. అంతేకాకుండా మేషరాశి వాళ్లకు ఈ వారం పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలను చాలా తెలివిగా వ్యవహరించి పరిష్కారం చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం ఈ మేషరాశి వారు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటుంటారో వారి వారి ప్రయత్నాల పూర్వకంగా పలు రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు ఈ వారం ఆశించిన పురోభివృద్ధిని సాధించుకుంటారు. అలాగే ఈ వారం వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో పలు అంశాల్లో అభిప్రాయ భేదాలు కలగటం కానీ వివాదాలు ఏర్పడటం కానీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మేషరాశి వారు ఏమాత్రం కూడా ఈ వారం నిర్లక్ష్యంగా ఉండకూడదు. పలు రకాల తొందరపాటు చర్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముందు చూపుతో వ్యవహరించాలి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలను సాధించే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మేషరాశి వారు నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం ప్రదక్షిణలు చేయటం అనేది చాలా మంచిది. నిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది.